ఎలిజబెత్ బైబిల్ కథ. ఎలిజబెత్ ఒక నీతిమంతురాలైన స్త్రీ, అహరోను వంశస్థురాలు, జకర్యా అనే యాజకుడిని వివాహం చేసుకుంది. వారిద్దరూ దేవుని ముందు భక్తిగలవారు మరియు నిందారహితులు, కానీ వయస్సులో పెద్దవారు మరియు పిల్లలు లేరు. ఇది ఆ సమయంలో నిందగా పరిగణించబడింది. ఒకరోజు జకర్యా ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు గాబ్రియేల్ దేవదూత కనిపించి ఎలిజబెత్ ఒక కొడుకును కంటుందని ప్రకటించాడు. అతనికి వారు యోహాను అని పేరు పెట్టాలి. వారి వృద్ధాప్యం కారణంగా జకర్యా ఈ వార్తను సందేహించాడు మరియు దాని ఫలితంగా మూగబోయాడు. ఎలిజబెత్ గర్భం దాల్చి 5 నెలలు ఏకాంతంలో గడిపాడు. తన సిగ్గును తొలగించినందుకు దేవుణ్ణి స్తుతించాడు. ఆమె గర్భం యొక్క 6వ నెలలో ఆమె బంధువు మరియను సందర్శించడానికి వచ్చింది. మరియా శుభాకాంక్షలు ఎలిజబెత్ చెవులకు చేరినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసింది మరియు పరిశుద్ధాత్మతో నిండిన ఎలిజబెత్ మరియను నా ప్రభువు తల్లిగా గుర్తించిన మొదటి వ్యక్తి. యోహాను జన్మించినప్పుడు సమాజం అతనికి తన తండ్రి పేరు పెట్టాలని ఆశించింది, కానీ ఎలిజబెత్ దృఢంగా నిలబడి దేవదూత ఆజ్ఞాపించినట్లు అతని పేరు యోహాను అని ప్రకటించింది. జకర్యా దీనిని వ్రాతపూర్వకంగా ధృవీకరించినప్పుడు అతని వాక్కు అద్భుతంగా పునరుద్ధరించబడింది మరియు అతను దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. వారి కుమారుడు బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేసిన ప్రవక్తగా ఎదిగాడు.